ప్రభుత్వంలో సత్యసాయి జిల్లా పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. జిల్లా కేంద్రం విషయంలో కూటమి స్థానిక నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని హెడ్ క్వార్టర్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అంటుంటే లేదు పుట్టపర్తే జిల్లా కేంద్రంగా ఉంటుందని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్తుండడం కూటమిలో కాకరేపుతోంది. ఇంతకీ హిందూపురం హెడ్ క్వార్టర్ అంశం ఇప్పుడెందుకు తెర మీదకొచ్చింది? దాని వెనుకున్న కథ ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం విషయంలో కూటమి నేతల్లోనే రెండు రకాల వాదనలు తెరపైకి వస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతోంది. గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంశం రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు హిందూపురంలో పర్యటించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సత్యసాయి జిల్లా కేంద్రం విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. హిందూపురాన్ని సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఈ నెల 16న వెల్లడించారు. అయితే జిల్లా హెడ్ క్వార్టర్ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం చర్చకు తావిచ్చింది. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. నా పేరుతన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్ గా పరిగణించమన్నాం. ఇప్పుడే కాదు, నాటి వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తూ పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ విషయంలో ఆందోళనలు జరిగాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని హెడ్ క్వార్టర్ చేయాలనే డిమాండ్ తెరపైకొచ్చింది. అప్పట్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా నిరసనల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి అప్పట్లో బాలకృష్ణ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ఇది హిందూపురం పట్టణం ప్రజల యొక్క చిరకాల వాంఛ, అలాగే కళ, అలాగే ఎన్నో దశాబ్దాలుగా ఇది హిందూపురం ప్రజల యొక్క కళ వాంఛ. హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, హిందూపురాన్ని తప్పకుండా సాధించి తీరుతాం. ఇవి సత్యసాయి జిల్లా కేంద్రం విషయంలో ఆయా సందర్భాల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తే ఉంటుందన్నారాయన. తాజాగా పుట్టపర్తిలో పర్యటించిన విష్ణువర్ధన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని చేయాలన్న బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదన్నారు. బాలకృష్ణ గారి ప్రకటన నేను చూశాను. వారు చాలా మంది బాలకృష్ణ గారిని అడిగారని వారు చెప్పడం జరిగింది. బాలకృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. బట్ బాలకృష్ణ గారి వ్యాఖ్యలను మనం వక్రీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తిలోని జిల్లా కేంద్రం ఉంటుంది. భగవాన్ సత్యసాయి బాబు గారి పేరు ఉంటుంది. మొత్తంగా సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంశం కూటమిలో కాకరేపుతోంది. హిందూపురం కోసం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టుబడుతోంటే పుట్టపర్తే జిల్లా కేంద్రంగా ఉంటుందని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడం ఆసక్తిగా మారుతోంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తే ఉంటుందా, హిందూపురానికి షిఫ్ట్ అవుతుందా? అసలు సత్యసాయి జిల్లా కేంద్రం విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటన్నది తెలియాల్సి ఉంది.